పాకిస్తాన్ కు పెహల్గామ్ ఉగ్రదాడి సెగతాకింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. ఇప్పటికే దేశాన్ని ఇక్కడ తెచ్చిన అప్పులతో నెట్టుకొస్తున్న పాక్ సర్కార్కు భారత్ నిర్ణయాలు శరాఘతంలా మారాయి. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, వాఘా అట్టారి మార్గం మూసివేత పాకిస్తాన్ సాగు, త్రాగునీటి అవసరాలను, వాణిజ్య సంబంధాలను గట్టిగానే దెబ్బతీస్తున్నాయి. కుక్కతోక వంకర అన్నట్టు పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. 28 మంది అమాయకుల ప్రాణాలను బలికొంది. ఉగ్రదాడి పొరుగు దేశం ప్రేరేపితమేనన్న వాస్తవాలు ప్రపంచానికి తెలిసొస్తున్నాయి. నిజానికి పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు భారత్ ముందు నుంచే అనుమానిస్తోంది. దానికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నట్టు చెబుతోంది. ఈ క్రమంలోనే దాయాది దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలకు కేంద్ర ప్రభుత్వం దిగుతుంది. ఇందులో భాగంగా దశాబ్దాల చరిత్ర ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే గాక ఎంతో కీలకమైన వాఘా అట్టారి మార్గాన్ని కూడా మూసివేసింది. ఈ రెండు నిర్ణయాలు పాక్ ఎకానమీని రిస్క్ లో పడేస్తున్నాయి. ఇప్పుడు కేవలం మనుషుల రాకపోకలకే గాక భారత్ పాక్ మధ్య ఉన్న ఏకైక వ్యాపార వాణిజ్య మార్గం వాఘా అట్టారి సరిహద్దు చెక్ పోస్ట్. ఇప్పుడు భారత్ దాన్ని మూసివేయడంతో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యానికి బ్రేకులు పడ్డాయి. వాఘా అట్టారి రోడ్డు మార్గం గుండానే ఆయా వస్తూత్పత్తులు దేశాలు మారుతూ ఉన్నాయి. అయితే పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల విలువ కంటే భారత్ నుంచి పాక్ కు ఎగుమతి అవుతున్న వాటి విలువే ఎక్కువ. పాక్ కవ్వింపు చర్యల నడుమ 2018 నుంచే ఈ వాణిజ్యం తగ్గుముఖం పట్టింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ నుంచి వచ్చే దిగుమతులపై 200% సుంకాలు పడుతున్నాయి. ఇక ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఎగుమతి, దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మరోవైపు 1980ల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశారు. గతంలో ఎన్నిసార్లు పాక్ దుశ్చర్యాలకు పాల్పడినా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈసారి ఆ నిర్ణయం తీసుకోవడం పహల్గామ్ దాడిని కేంద్రం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో చెప్పడానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందాల నిలుపుదల పాక్ వ్యవసాయ రంగాన్ని అత్యంతంగా ప్రభావితం చేయనుంది. తూర్పు నదులు సట్లెజ్, బియాస్, రావి నదులు భారత్ కు, పశ్చిమ నదులు ఇండస్, జీలం, చినాబ్ పాకిస్తాన్ కి దక్కాయి. అయితే ఎగువన ఉన్న భారత్ భూభాగం నుంచే ఇవన్నీ పాక్ లోకి వెళ్తున్నాయి. ఫలితంగా జలాలను భారత్ తమ అవసరాలకు వాడుకుంటే పాకిస్తాన్ ఎండినట్టే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వ్యాపార వాణిజ్య రవాణా నిలిపివేత పాకిస్తాన్ ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ నుంచి పాకిస్తాన్ కు సోయాబీన్, కోళ్ల దానా, కూరగాయలు, ఎర్రమిర్చి, ప్లాస్టిక్ తయారీ ముడిసరుకు ఎగుమతులు ఆగనున్నాయి. ఇక పాకిస్తాన్ నుంచి భారత్ కు డ్రై ఫ్రూట్స్, డ్రై డేట్స్, జిప్సమ్, సిమెంట్, గ్లాస్, రాక్ స్టాల్, వివిధ వనమూలికల దిగుమతి ఆగిపోనుంది. మరోవైపు పాకిస్తాన్ వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా నష్టపోనుంది. పాక్ లో సింధు జలాలతోనే 80% వ్యవసాయం నడుస్తుంది. తాజాగా భారత నిర్ణయంతో అక్కడ వ్యవసాయం కుంటుపడి నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.